భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం 23/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష పంచమి సోమవారం పంచమి రాత్రి 9:49 వరకు కృతికా నక్షత్ర రాత్రి 11:58 వరకు వర్జం మధ్యాహ్నం 12:45 2 గంటల 14 వరకు దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:30 1 గంట 18 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:34 నుండి 3:42 వరకు సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:07 అమృతగల రాత్రి 9:43 నుండి 11:13 వరకు రాహుకాలం ఉదయం 7:30 9 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు కూడా శుభకాలం ఉంది. విష్కంభం మధ్యాహ్నం 3:22 భవ ఉదయం 10:58 బాలువ రాత్రి 9:49. ఈరోజు శ్రీ పంచమి వసంత పంచమి అన్నారు. నామకరణాలకి అక్షరాభ్యాసాలు చాలా విశేషం. దినారంభ చక్రాల్లో ముందుగా ఈరోజు మేషరాశి వారికి ఈరోజు అనుకూలం. పెద్దల్లో కలుసుకుంటారు. కొన్ని ప్రయోజనాలు సాధించుకునే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ధన వస్తు వస్త్ర లాభాలు ప్రయాణ సౌఖ్యం దేవాలయ దర్శనాలు. మిథున రాశి వారి నూతనమైన ఉద్యోగ లాభాలు జీవితంలో మార్పులు ఉండే అవకాశం. కర్కాటక రాశి వారికి దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం ప్రయాణ సౌఖ్యం ధన వృద్ధి. సింహరాశి నూతనమైన కార్యజయము విశేష లాభాలు వివాహ ప్రయత్న లాభాలు. కన్యారాశి వారి శ్రమానంతర లాభాలు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం దేవాలయ దర్శనాలు. తులారాశి నూతన కార్యాలు శ్రీకారం చుడతారు. వ్యవసాయ మూలికంగా లాభాలు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాల ఉద్యోగాల యందు అభివృద్ధి. ధనస్సు రాశి వారి వివాహాది ప్రయత్నాలు వల్ల లాభాలు ప్రమోషన్లు ఉద్యోగస్తులకు ఆనందం స్థల మార్పులు. మకర రాశి వారికి రుణములు తీరుట కొత్త పనులు ప్రారంభించుట. కుంభరాశి వారికి ఎంత వచ్చినను మంచినీళ్ళ వల్ల ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీనరాశి వారికి అందరితో విరోధాలు అధిక కోపం వల్ల నష్టములు చెడు స్నేహితుల వల్ల గౌరవభంగం కూడా ఉండే అవకాశం. శ్రీ పంచమి దీన్ని వసంత పంచమి అంటారు. శ్రీ పంచమి సోమవారం కూడా అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం శుభప్రదం అని చెప్పి చెప్పడం జరుగుతోంది.